మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. మేడ్చల్ పరిధిలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ వశమవుతున్నాయి. తాజాగా బోడుప్పల్ నగరపాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీగౌడ్లపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. నగరపాలక కార్యాలయంలో కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మొత్తం 28 మంది సభ్యులకు 22 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. మిగిలిన సభ్యులు హాజరు కాలేదు. నూతన మేయర్గా తోటకూర అజయ్ యాదవ్ ఎన్నిక కాబోతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకుల మీద షాకులు తగ్గుతున్నట్టు అర్థమవుతుంది. ఆయన నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ కింద ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు అన్ని కూడా ఒక్కొక్కటిగా కాంగ్రెస్ వశం అవుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు అన్ని కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. అప్పుడు అన్ని కూడా భారీ మెజార్టీతో కార్పొరేషన్లు మేయర్ కావచ్చు అందరు కూడా గెలుచుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రజెంట్ ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరు కూడా అటు ఎమ్మెల్యేలు ఏ రకంగా అయితే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుకుతున్నారో ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ దానికి సొంతం చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా బోడుప్పల్ నగరపాలక సంస్థ మేయర్ సామాల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీగౌడ్లపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గడంతో ఇప్పుడు అది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మొన్న వరకు ఉండేది. అయితే కౌన్సిల్ సమావేశంలో మొత్తం 28 మంది సభ్యులకు 22 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దీంతో మిగతా వారు ఎవరైతే హాజరు కాలేదు. దీంతో మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్ ఎన్నిక అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, రీసెంట్ గా పీర్షాది కూడా ఎలాంటి సంక్షోభం ఏర్పడింది. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి మేయర్ విదేశాలకు తీసుకెళ్లినట్టుగా ఉంది. అక్కడ ఉన్నటువంటి అవిశ్వాసాలు నెగ్గకుండా ఉండేందుకు తీసుకెళ్లినట్టుగా సందర్భం ఉంది వెంకటరెడ్డి. అదే సమయంలో నాగారం గాని, తూకుంట, బోడుప్పల్, గట్కేసర్, పోచారం ఇట్లా కార్పొరేషన్లు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలు కావచ్చు ఒక్కొక్కటి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పెట్టింది. ఇంకా ఇది ఇంపాక్ట్ ఖచ్చితంగా భవిష్యత్తులో జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల మీద, మున్సిపాలిటీ మీద ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకనే ఒక్కొక్కటిగా మల్లారెడ్డి ఖాతా దగ్గరుండి గెలిపించుకున్నటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా చేజారిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మేడ్చల్ పరిధిలోని 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7 మున్సిపాలిటీలకు 7 మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏరియాలో కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లేకపోయినా కూడా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం కావచ్చు, రోజు రోజుకు కొన్ని సంక్షేమ పథకాలకు ఇంప్రెస్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే వివిధ రకాల ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్న వాళ్ళు కావచ్చు, అందరు కూడా మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా దగ్గర అవుతున్నారు. అదేవిధంగా 3 కార్పొరేషన్లో ఇప్పటికే 2 కూడా కాంగ్రెస్ కైవసమైనవి. ఒక్కటి మాత్రమే ఈర్జాది కూడాది విదేశాలకు జక్కి వెంకటరెడ్డి అవి తీసుకెళ్లడం కార్పొరేటర్లను. ప్రజెంట్ అది అవిశ్వాసం సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తోంది. బట్ చూడాల్సిన అవసరం, అది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుందా? ప్రజెంట్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మేయర్ ప్రజెంట్ అయితే ఉన్నారు అక్కడ. బట్ ఏదైనా కూడా మంత్రి మల్లారెడ్డిగా గతంలో పనిచేసినప్పటికీ ఏరియా విద్యా సంస్థలకు అధినేతగా, అదేవిధంగా ఒకసారి మంత్రిగా, ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి మల్లారెడ్డి కొంత కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారు అనే సంకేతాలు ఉండడం కావచ్చు, లేదంటే ఆయన తన ఆధిపత్యాన్ని నిలుపుకోలేకపోవడం కావచ్చు. వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ వైపు అందరు కూడా కింది స్థాయి లీడర్లు కాంగ్రెస్ వైపు వస్తున్నట్టుగా అర్థమవుతోంది. రేనా.